ఆదేశించారు. కంపెనీలో మరి దురదృష్టవశాత్తు అది మా గ్రామం కైలాసపట్నంలోనే ఉండడం దురదృష్టం. చాలామంది మరణించినట్టు ఇంకా పూర్తిగా సమాచారాలు మాకు అందలేదు. కొన్ని బాడీస్ని హాస్పిటల్కి తరలించడం, కొంతమంది ఎవరికైతే ఇంజరీస్ అయ్యో మేజర్ ఇంజరీస్ అయిన వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపించడం, ఒకటిన ఫైర్ కూడా తెప్పించడం, ఫైర్ ఇంజిన్ కూడా చాలా మట్టుకు పనిచేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ నాటి సంఘటన జరగడం మాకు మా గ్రామానికి కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. సరే, ఈరోజు మనకి కోటవట మండలం కైలాసపట్నంలో ఉన్నటువంటి ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ అనే ఫ్యాక్టరీ ఒకటి మనకి ఫైర్ ఏం జరిగిందని చెప్పేసి మన స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడం వల్ల మన ఒకటోట వెహికల్తో స్టాఫ్ సిబ్బందితో కూడా వచ్చేసరికి ఆటోమేటిక్గా చాలా వరకు ఇది బ్లాస్ట్ అయిపోయి కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్లోనే సంబంధిత నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగిందట. మాకు అన్ని సమాచారం ప్రకారంగా మేము మీకు ఎవరో తెలియపరచడం అయింది. మిగతా సమాచారం తర్వాత మనకి మేము తెలియపరుస్తున్నాం. అంతలాగా చనిపోయిన వారు అయితే ఒక 5-6 మంది అని చెప్తున్నారు. ఒక 4 కాలిపోయితే తెలిసింది. వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇక్కడ టోటల్ వర్కర్స్ అయితే 15 మంది వర్కర్స్ పనిచేస్తున్నట్టు వాళ్ళకి సమాచారం తెలియపరచడం అయింది. బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాసేపట్లో బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించనున్నారు. రైట్కి ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు వినిపిస్తుందా? సామాన్లు ఏమైనా ఉన్నాయా ఇందులో? నాకు గుండెకి తారలే బాబు ఎంతమంది ఏ భయం లేదు.